హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ బైపోల్ హీట్ నెలకొంది. నేతల ఇళ్లపై ఈసీ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు జరుపుతుంది. నిన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల ఇళ్లలో సోదాలు జరిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలను వ్యతిరేకిస్తూ ఇటు బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ బైపోల్ హీట్ నెలకొంది. నేతల ఇళ్లపై ఈసీ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు జరుపుతోంది. నిన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల ఇళ్లలో సోదాలు జరిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలను వ్యతిరేకిస్తూ ఇటు బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మొత్తానికైతే ఇటు ఈసీ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు అయితే ఏవైతే ఈ తనిఖీలు జరుపుతున్నారో ఇళ్లలో సోదాలు, వీటిపై అయితే వ్యతిరేకిస్తూ అక్కడ బీఆర్ఎస్ నేతలు అయితే ఆందోళనకు దిగినట్టుగా తెలుస్తుంది. అసలు బీఆర్ఎస్ నేతలు ఏమని డిమాండ్ చేస్తున్నారు? అప్డేట్స్ ఏంటి? శాలిని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతుందని బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ చేస్తుంది. అయితే నిన్న ఎర్రగడ్డ డివిజన్లో ప్రేమ్నగర్లో ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడి ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నట్లు బీఆర్ఎస్ పార్టీ నాయకుల దృష్టికి రాగానే వారు కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చి ఆ నాయకుడి ఇంట్లో సోదాలు చేశారు. దాదాపు 2-3 గంటల పాటు సోదాలు నిర్వహించారు. అయితే ఆ సమయంలో ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు నిర్వహిస్తున్న సమయంలో మీడియాని లోపలికి అనుమతించాలి, మీడియాకు కూడా అసలు ఏం జరుగుతుందో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడాలి, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇది చూడాలి, కాబట్టి మీడియాను లోపలికి అనుమతించండి అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు భీష్మించి అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. అయితే మీడియాకి లోపలికి అనుమతి లేదు, మేము సోదాలు చేస్తున్నాం, ఫిర్యాదు అందింది, దానిలో భాగంగానే సోదాలు నిర్వహిస్తున్నాం అని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. అయితే మీ పైన మాకు నమ్మకం లేదు, అనేక సార్లు కోడ్ ఉల్లంఘనలకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పాల్పడుతుందని ఫిర్యాదు చేసినప్పటికీ కంప్లైంట్లు స్వీకరించడం లేదు, పైగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ తిరుగుతున్నారు తప్ప ఎక్కడ కూడా సోదాలు చేయడం లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రధానంగా ఆరోపణ చేశారు. సో దానిలో భాగంగా నిన్న ఈ యొక్క ఎర్రగడ్డ డివిజన్లో ప్రేమ్నగర్లో ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడి ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు అక్కడ ఉన్నట్లు, అక్కడ నుంచి ఎర్రగడ్డ డివిజన్ మొత్తం ఓటర్లను మభ్యపెట్టేందుకు డబ్బులని పంచుతున్నారని ఆరోపణలు పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీ పైన వచ్చింది. అయితే దాని సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా అక్కడికి చేరుకొని నిరసన తెలిపారు. అయితే ఎర్రగడ్డ డివిజన్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ విషయం తెలియగానే వెంటనే అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీడియాను లోపలికి అనుమతించాల్సిందే అని చెప్పేసి కూడా ప్రధానంగా పట్టుబట్టారు. సో అక్కడ మీడియాకి ఎలో లేదని చెప్పేసి చెప్పారు. సో బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. 2-3 గంటల పాటు ఎర్రగడ్డ డివిజన్లో ప్రేమ్నగర్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడి ఇంట్లో సోదాలు నిర్వహించిన తర్వాత అక్కడ నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులందరూ కూడా వెళ్ళిపోయారు. అయితే మీడియాతో మాట్లాడలేదు, నిరాకరించారు. అయితే సోదాలు చేస్తున్నప్పుడు అక్కడ ఏం జరిగింది, దాంతోపాటుగా సోదాలు నిర్వహించిన తర్వాత నగదు ఏమైనా దొరికిందా లేకపోతే ఏం జరిగిందనేది కూడా మీడియాకు కొంతమంది అధికారులు చెప్తారు, లేదంటే ఎన్నికల సంఘానికి రిపోర్ట్ చేస్తారు. ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటన చేస్తుంది. ఏమని, ఆ యొక్క ఎర్రగడ్డ డివిజన్లో ప్రేమ్నగర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడి ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు ఉన్నట్లు మాకు కంప్లైంట్ వచ్చింది. సో ఆ ఆధారంగా మేము సోదాలు చేశాము. ఆ సోదాల్లో భాగంగా ఏమైనా డబ్బు బయటపడితే అది వెంటనే చెప్తారు, లేదంటే నగదు ఎక్కడ కూడా బయటపడలేదు అని చెప్పేసి కూడా చెప్తారు. కానీ ఇంతవరకు మీడియాకి ఈ వివరాలు తెలియరాలేదు. కాబట్టి అధికార కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ చేస్తుంది. ఎందుకంటే మొన్న అర్ధరాత్రి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల ఇళ్లలో నగదు ఉన్నదని కాంగ్రెస్ పార్టీ నాయకులు కంప్లైంట్ చేయగానే మర్రి జనార్దన్ రెడ్డి, సో ఆయన మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు, తన మోతీనగర్ ఇంట్లో సోదాలు చేశారు. అదేవిధంగా ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావు గారు ఉంటున్నటువంటి నివాసంలో కూడా సోదాలు చేశారు. సో
ఆ సోదాల సమయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అధికారులకు మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేస్తేనేమో పట్టించుకోవడం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నాయకులపైన బీఆర్ఎస్ పార్టీ పైన ఆరోపణ చేయగానే కంప్లైంట్ స్వీకరించి వెంటనే ఈ విధంగా చేయడం సరైనది కాదు అని చెప్పేసి కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సో అందుకని ఏకపక్ష ధోరణి సరైనది కాదు. ఎందుకంటే శాంతియుతంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నిర్వహించాలి అధికారులు కూడా అని చెప్పేసి దానిలో భాగంగా స్టేట్ ఎలక్షన్ CEO-కి కంప్లైంట్ చేశారు బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేశారు నిన్న బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సురేష్ రెడ్డి. సో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక స్టేట్ ఎలక్షన్ పోలీసులు అంటే అధికార కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాస్తున్నారు కాబట్టి వారిపైన మాకు నమ్మకం లేదు. కాబట్టి సెంట్రల్ పోలీస్ ఆధ్వర్యంలో ఈ నెల 11న జరుగుతున్నటువంటి జూబ్లీ హిల్స్ పోలింగ్ జరగాలి. అదేవిధంగా కౌంటింగ్ 14వ తారీఖు ఉంది కాబట్టి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం యూసఫ్గూడలో ఉన్నటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ ఉంది కాబట్టి అది కూడా సెంట్రల్ పోలీస్ ఆధ్వర్యంలోనే కౌంటింగ్ జరగాలని చెప్పేసి ప్రధానంగా లేఖలో పేర్కొన్నారు. అది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే స్టేట్ ఎలక్షన్ పోలీసులందరూ కూడా అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారు అని చెప్పేసి ప్రధాన ఆరోపణ బీఆర్ఎస్ పార్టీ చేస్తూ వస్తుంది. కాబట్టి మనకి రేపు సాయంత్రం 5 గంటలకు ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ముగుస్తుంది. తర్వాత ఇక చాలా కీలకమైన సమయం కాబట్టి మనకి ఆ సమయంలో పెద్ద మొత్తంలో అధికార పార్టీ ఈ యొక్క ఓటర్లని మభ్యపెట్టేందుకు అధికార దుర్వినియోగం పాల్పడే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ఆరోపణ. దానిలో భాగంగానే నిన్న రాత్రి నుంచి కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి కొందరు కొమ్ము కాస్తున్నారు. ఓటర్లని మభ్యపెట్టేందుకు ఓటుకి 2,000 నుంచి 3,000 రూపాయలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. దానిలో భాగంగానే ఎర్రగడ్డ డివిజన్లో కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడి ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు ఉంది. ఆ నగదుని ఎర్రగడ్డ డివిజన్ మొత్తం పంచేందుకు సిద్ధమవుతున్నారు. ఒక ఎర్రగడ్డ డివిజనే కాదు, ఎంగల్రావు నగర్, బోరబండ, యూసఫ్గూడ, షేక్పేట అదేవిధంగా మొత్తం ఉన్నటువంటి డివిజన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడేందుకు సిద్ధమవుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ యొక్క ఫ్లయింగ్ స్క్వాడ్ ఎప్పటికప్పుడు నిఘా పెట్టాల్సిందే అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. ఎన్నికలు నిష్పాక్షపాతంగా జరుపుతామని ఎన్నికల సంఘం చెప్పినప్పటికీ చెప్తుంది కాబట్టి సో అలానే నిష్పాక్షపాతంగా ఖచ్చితంగా ఎన్నికలు జరగాల్సిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ పార్టీ గెలిచి తీరుతుందని ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని చెప్పేసి కూడా ప్రధాన ఆరోపణ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఉన్నారో ఆ నాయకుల ఇళ్లలో పెద్ద ఎత్తున నగదు ఉంది. ఆ నగదు అంటే ఆ నగదు ఉన్నట్లుగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేస్తే కొందరు స్వీకరిస్తున్నారు, కొందరు స్వీకరించడం లేదు. ఒకవేళ కంప్లైంట్ స్వీకరించి తనిఖీలు చేసినప్పటికీ కూడా అక్కడ ఏం జరిగిందనేది కూడా మీడియాకి వివరించడం లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ అయితే చేస్తుంది. సో ఏదేమైనా సరే రేపు 5 గంటలకి ప్రచార గడువు ముగుస్తుంది కాబట్టి 3 ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ 3 పార్టీలు కూడా ప్రచారాన్ని ఏగవంతం చేశాయి. అభ్యర్థులందరూ కూడా యొక్క ఇంటింటికి వెళ్తున్నారు, తమకు ఓటు వేయండి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఇక ఈరోజు కేటీఆర్ రోడ్ షో కూడా ఈరోజు ఉన్నది మనకి. సో ఎర్రగడ్డలో రేపు మొత్తం 7 డివిజన్లు కవర్ అయ్యే విధంగా కేటీఆర్ ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా బైక్ ర్యాలీ అంటే ఒక్కొక్క డివిజన్లో 2-3 గంటల పాటు బైక్ ర్యాలీ ఆయన అంతా కవర్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. చివరిగా షేక్పేట డివిజన్లో ఈ యొక్క బైక్ ర్యాలీ ముగుస్తుంది. సాయంత్రం 5 గంటలకు ఈ యొక్క బైక్ ర్యాలీని ఉద్దేశించి కేటీఆర్ షేక్పేటలో మాట్లాడతారు. సో ఇక రేపు 5 గంటలకి ప్రచారం ముగుస్తుంది కాబట్టి సో ప్రధానంగా ముఖ్య పార్టీల నాయకులందరూ కూడా ఇటు బీజేపీ నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి బండి సంజయ్, కిషన్ రెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి, మంత్రులు, మిగిలిన ఎమ్మెల్యేలు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రచారంలో నిమగ్నమయ్యారు. కాబట్టి సో ఆల్రెడీ ఉదయం నుంచే ప్రచారం అన్ని డివిజన్లో కొనసాగుతూ ఉంది. సో ఈ యొక్క ప్రచారం ముగియగానే కొంత పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రచార గడువు ముగిసిన తర్వాత చాలా కీలకం కాబట్టి సో ఆ సమయంలో ఇరు పార్టీల మధ్య కూడా కొంత గొడవలు కూడా జరిగే అవకాశం ఉంటున్న నేపథ్యం 144 కూడా సెక్షన్ అమల్లో ఉంటుంది. మనకి ప్రచారం ముగియగానే వెంటనే 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. సో అందుకని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగం పాల్పడే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ఆరోపణ. సో దానిలో భాగంగానే ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నిష్పాక్షపాతంగా జరగాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.